జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ తమ వీరులకు జోహార్ జోహార్. గెలిపిద్దాం తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీంద్ర సింగ్ అన్నను, గెలిపిద్దాం గెలిపిద్దాం, ఉద్యమకారుడు సర్దార్ రవీంద్ర సింగ్ అన్నను గెలిపిద్దాం గెలిపిద్దాం. అన్న 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 రాజన్న సిరిసిల్ల జిల్లా పాత్రికేయ మిత్రులకు వారి పాదాలకు నమస్కరిస్తూ తెలంగాణ ఉద్యమాభివందనాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారిని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ కూడా శాతవాన జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, దయచేసి పైసలకు అమ్ముడుపోకుండా పనిచేసేటువంటి పనిమంతుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారికి పట్టం కట్టండి. ఈ రోజున చూస్తూ ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, దాదాపుగా 42 నియోజకవర్గాలు. ఈ 42 నియోజకవర్గాలలో ఎక్కడ చూసినా కూడా మద్యం సెలయేరులై పారుతుంది. ద్రవ్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. మరి అయ్యా, మీరు ఈనాడు ఆ అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును ఇలా గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలివిగల వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా పైసలకు అమ్ముడు వేయటువంటి గ్రాడ్యుయేట్స్ కాదు, పనిచేసేటువంటి నాయకులకే పట్టం కట్టేటువంటి గ్రాడ్యుయేట్స్. 27వ తారీఖు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, రూపాయితోటే సేవ చేయొచ్చున నిరూపించినటువంటి మనసున్నటువంటి మహానాయకుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారికే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ లేదు, సర్దార్ రవీంద్ర సింగ్ గారి యొక్క పేరే లేదు అనే పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. యాది పెట్టుకోరి నా కొడకల్లారా, ఈనాడు సర్దార్ రవీంద్ర సింగ్ గారు బరిలో ఉన్నారు కాబట్టి ఇలా మీ అందరికీ లాభాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆనాడు కరీంనగర్లో మేయర్గా ఉన్నప్పుడే ₹1 అంత్యక్రియలు స్టార్ట్ చేసి దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిండు. ఈనాడు కూడా పట్టభద్రుల అందరికి కూడా ₹1కి 5 లక్షల జీవిత ప్రమాద బీమాని ఇస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి వైపునే అందరూ కూడా నిలబడుతున్నారు. అతను గెలిస్తేనే పట్టభద్రుల యొక్క గొంతు కావచ్చు, పట్టభద్రుల యొక్క గలం కావచ్చు చట్టసభల్లో వినిపిస్తారు. మీరు ఎవరికి ఓట్లు వేసినా, అది బీజేపీ పార్టీకి వేసినా, కాంగ్రెస్ పార్టీకి వేసినా, బీఎస్పీ పార్టీకి వేసినా, ఆ ఓట్లన్నీ కూడా కంప్లీట్గా చెత్తబుట్టలో వేసుకున్నట్టే. వీళ్ళందరూ కూడా చెల్లని రూపాయలే. మీరు వేసిన ఓట్లన్నీ కూడా అడగగాల్సిన వినలైపోతాయి. కేవలం సర్దార్ రవీంద్ర సింగ్ గారు కనుక ఓట్లు వేస్తే మనం నిజమైనటువంటి తెలంగాణ వాదాన్ని గెలిపించుకున్న వాళ్ళు అవుతాం. ఈ అభ్యర్థులలో దగ్గర జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని హోరెత్తించింది, పలికేది ఒక సర్దార్ రవీంద్ర సింగ్ గారే. కేసీఆర్ గారి ప్రియ శిష్యులు సర్దార్ రవీంద్ర సింగ్ గారు. మీరందరూ కూడా దయచేసి మీకు చేతులు జోడించి మొక్కుతున్నా మిత్రులారా, పైసలు తీసుకొని ఇబ్బంది ఏం లేదు, కానీ నెంబర్ 11 పైన మొదటి ప్రాంతంగా ఓటు వేసి గెలిపించండి.
వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలు, విద్యావంతులు కాదు. కేవలం సర్దార్ రవీందర్ సింగ్ గారే విద్యావంతుడు. అతను చదువును అమ్ముకోలేదు, అతను చదువును కొనుక్కోలేదు, కేవలం చదువును నమ్ముకున్నాడు. గొప్ప న్యాయవాది. ఇవాళ మిగతా వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. పైసలు లేవు, అంగబలం లేదు, ఆర్థిక బలం లేదు, పార్టీ బలం లేదని. కొడక మీకు రాబోయేటువంటి రోజులలో సర్దార్ రవీందర్ సింగ్ గారి యొక్క తీర్పు అద్భుతంగా రాబోతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క దీవెనలు కూడా, ఆశీస్సులు కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారి పైన ఉన్నాయి. మీరు ఆశామాషి అనుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని ఎస్టాబ్లిష్ చేసి 2001లో కేసీఆర్ గారు ఒకరే బయలుదేరిండు. ఏమైంది? చివరికి ఢిల్లీ భయపడ్డది. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇవాళ కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారి వెంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, మిగతా పార్టీల నాయకులందరూ కూడా అతని విజయం వైపున ప్రతి ఒక్కరు కూడా మార్గాన్ని చూపిస్తున్నారు. మీరు అనుకుంటారేమో ఈ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఆ టీవీలలో కూడా బిడ్డ మీరు కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఈ ఫేక్ మీడియాలలో, ఈ ఫేక్ వాట్సాప్లలో 70% ఈ అభ్యర్థికి, 30% ఈ అభ్యర్థికి అని. కానీ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోర్రి, నిజంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని కలిస్తే సర్దార్ రవీందర్ సింగ్ గారు చాలా మంచివారు. ఏ ఆపద ఉన్నా ఆదుకుంటాడు, 24/7 అందుబాటులో ఉంటాడు. మేము మొన్నటికి మొన్న 4 జిల్లాలు విస్తృతంగా పర్యటిస్తుంటే వాళ్ళే స్వయంగా సర్దార్ రవీందర్ సింగ్ గారి యొక్క ఫోటో చూసి వచ్చి, మా నాయన హాస్పిటల్లో ఉంటే, మా అమ్మ హాస్పిటల్లో ఉంటే, మా తమ్ముడు హాస్పిటల్లో ఉంటే, మా అక్క హాస్పిటల్లో ఉంటే, మా చెల్లి హాస్పిటల్లో ఉంటే రక్తం కావాలంటే అది స్పాట్లో రక్తాన్ని ఇప్పించిండు. పైసలు కూడా లేకపోతే, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఫీజులలో కన్సిడర్ చేసి ఆదుకున్నటువంటి వారు. అన్నం పెట్టారు మమ్మలను దగ్గర తీసుకొని. ఇలాంటి నాయకునికే ఖచ్చితంగా మేము ఓట్లు వేస్తామని చెప్పేసి అని వాళ్ళందరూ బ్రహ్మాండంగా కుండ బతుకుంటారని చెప్పిండు. మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. ఇకనైనా ఆలోచించి మీరు ఇవాళ వేసేటువంటి ఓటు 6 సంవత్సరాలు మనల్ని అడక తినేలాగా చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా సర్దార్ రవీందర్ సింగ్ గారికి వేస్తే మన కడుపు నిండా అన్నం పెడతాడు, ఒక చరిత్రను సృష్టిస్తాడు. అలాంటి వ్యక్తికి మీరందరూ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి చేతులు జోడించి మొక్కుతున్నా, దండం పెడుతున్నా. ఖచ్చితంగా అతను కనుక ఎమ్మెల్సీ గెలిస్తే ఆ ఎమ్మెల్సీ పదవికే వడ్డీ తీస్తాడు. మిగతా వాళ్ళు గెలిస్తే మళ్ళీ అందరూ కూడా కంప్లీట్గా గుంపులో గోవిందలాగా అయిపోతారు. కాబట్టి మన యొక్క పట్టభద్రుల తీర్పు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ సర్దార్ రవీందర్ సింగ్ గారి వెంట ఉంటారని మీ అందరికీ నేను మరొక్కసారి చేతులు జోడించి మొక్కుతున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, గెలిపిద్దాం తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ అన్నను.